కానీ మీరు మాత్రం సర్జరీ అనేది లేకుండా ఇపియాన్ నుంచి మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. సో ఒకసారి చెప్తారా అసలు ఆ విధానం ఏంటని? సో ఇప్పుడు మనం చూసినట్టయితే మస్కులోస్కెల్టల్ పెయిన్స్ మోస్ట్ ఆఫ్ ద టైం ఎందుకు వస్తాయి? ఐదర్ ట్రామా ఆర్ డీజనరేషన్. ట్రామా అంటే ఏదైనా ఒక టిష్యూకి దెబ్బ తగిలి ఇంజురీ అయినప్పుడు అక్కడి నుంచి నొప్పి వస్తుంది, లేదు అక్కడ టిష్యూ డీజనరేట్ అవడం వల్ల నొప్పి రావడం మొదలు పెడుతుంది. సో కాన్సెప్ట్ ఏంటంటే ఆ డ్యామేజ్ అయిన టిష్యూని మనము రికవర్ చేసినా ఆర్ డీజనరేట్ అయిన టిష్యూని రికవర్ చేసినా నొప్పి అనేది పోతుంది. సో ఈ ఈ ఈ దీంట్లోపల ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ ఈజ్ ద పయనీర్. అంటే ఇలా టిష్యూ డ్యామేజ్ వల్ల కానీ టిష్యూ డీజనరేషన్ వల్ల కానీ నొప్పులు వచ్చిన వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఏ పార్ట్ డీజనరేషన్ వల్ల ఆర్ ఏ పార్ట్ డ్యామేజ్ వల్ల నొప్పి వస్తుందో, అంటే మస్కులోస్కెల్టల్ టిష్యూస్, సో అంటే టెండాన్స్ కానీ, లిగమెంట్స్ కానీ, మసిల్స్ కానీ, కార్టిలేజ్ కానీ, ఏ పార్ట్ ప్రాబ్లం ఉందో మనం ఐడెంటిఫై చేసుకొని ఆ పార్ట్ని కరెక్ట్గా క్వాంటిఫై చేసుకొని కరెక్ట్గా ఇమేజ్ గైడెన్స్ తోటి ఆ పార్ట్ని కనుక మళ్ళీ రీజనరేట్ చేసినట్టయితే అక్కడి నుంచి వచ్చే నొప్పి తగ్గిపోతుంది. ఒక దీర్ఘకాలిక పరిష్కారం ఆపరేషన్ లేకుండా చాలా మంచిగా అవైలబుల్ ఉన్నాయి.